హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు ఎలా చేయాలో చూపిపోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పచ్చి కొబ్బరితో చేశానమాట. అదే ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిసారి పండుగలకి చెక్కలు చక్రాలు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి వెరైటీగా ఇలాగ కజ్జికాయలు అనేవి ట్రై చేద్దాము. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు ఇలా చేశారంటే. చూసారు కదా, ఆయిల్ కూడా అంటలేదు చేతికి. ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా కజ్జికాయలు చేయడానికి పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నానని చెప్పాను కదా. చూసారు కదా, మీడియం సైజ్ కొబ్బరి చిప్పలు ఒక 6 అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని అయితే ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా. చూసారు కదా, వీటిని అయితే మిక్సీకి వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి మిక్సీకి, ఒకేసారి వేసేయకూడదు. అలా ఆపుతూ వేసుకున్నామంటే ఇలాగ పలుకుగా ఉంటుంది. మరీ అంటే మెత్తగా పౌడర్ లాగా కాకుండా పంటికి తగులుతుంది అనమాట. స్టఫింగ్ కోసం కదా, కొంచెం టేస్ట్ అనేది తగలాలి కాబట్టి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఒకేసారి మిక్సీకి వేసేయకూడదు. అంటే బటన్ వేసేస్తాం కదా, అలా కాకుండా ఆపుతూ వేసామంటే అలాగ ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికోసం అయితే దాన్ని ఫ్రై చేయడం కోసం ఒక మందటి బండిని అయితే తీసుకున్నాను. ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ బండిని వేడి అయ్యాక ఈ కొబ్బరిని అయితే వేసానమాట. ముందుగా గ్రైండ్ చేసుకున్న తురుముని. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది, పైన అనేది వేగదనమాట. ఇలాగ పొడి పొడిగా వేయించుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం అయితే పక్కన పెట్టుకొని కొంచెం వేసుకున్నాను అనమాట. అంటే 2 ట్రిప్పులు వేసుకుందామని చెప్పేసి, ఒకేసారి కాకుండా. ఇంకా ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తురుము టేస్ట్ బాగుంటుందని. ఇలాగ మధ్యలో గ్యాప్ తీసి వేసామనుకో మొత్తం బాగా కలుస్తుంది కరిగినప్పుడు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేయించుకున్న కొబ్బరిని నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వేయించుకోవాలి కదా, దాంట్లో అంతే పెట్టేసామనుకో మాడిపోతుంది. అందుకే పక్కకైతే తీసుకున్నాను. మొత్తం అంతా ఊడ్చేయాలి, లేదంటే బండికి ఉన్నది మళ్ళీ నెక్స్ట్ వేసినప్పుడు మాడిపోతుంది. అండ్ ఇలా చూసారు కదా, ఇంకా దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా నెక్స్ట్ ఉంది కదా, ఇంకా కొంచెం దాన్ని కూడా వేయించుకుంటున్నాను. చూసారు కదా, కొబ్బరి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అండ్ దీంట్లో కూడా నెయ్యి వేసుకొని మనం ఎన్నిసార్లు వేయించుకున్నా సరే అలాగ నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇంకా మీడియం సైజు కొబ్బరి చిప్పలు ఒక 6 తీసుకున్నాను చెప్పాను కదా. ఇంకా మొత్తం తురుమునంతా వేయించుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ గిన్నెలో వేసేసి 2 సార్లది కలిపేసుకున్నాను. ఇప్పుడు దానికి పాకం కోసం అయితే బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/4 కిలో ఉంటుంది. అంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటాము. స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి బెల్లాన్ని. పంటి కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం పంచదారని యాడ్ చేసుకుంటాము తర్వాత. ఇక్కడ వచ్చేసి బెల్లం కరగబెట్టి వడకడుతున్నాను అనమాట స్ట్రైనర్లో. ఎందుకు అంటే అంటే బెల్లంలో పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, వేస్ట్ అనేది, అందుకని చెప్పేసి. చూసారు కదా, పాకం అయితే రెడీ అయింది. ఊరికి ఇలా చేతులు అంటుకుంటే సరిపోతుంది, మరి జిగురు పాకం కాకుండా గట్టిగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా పాకం రెడీ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరిని అయితే దాంట్లోకి యాడ్ చేసి ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా చెప్పాను కదా పంచదారని అయితే యాడ్ చేసుకుంటానని, కొంచెం అయితే పంచదార యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇలాగా చూసారు కదా, మొత్తం అంతా పాకంలో బాగా కలిసిపోవాలి. పంచదార కూడా, కొబ్బరి తురుము, పంచదార మొత్తం. అండ్ ఇక్కడ ఇలాచీ పౌడర్ కోసం అయితే, ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటాం కదా, పౌడర్ కోసం అయితే ఓన్లీ ఇలాచీ మిక్సీకి పట్టదు కాబట్టి 2 స్పూన్లు పంచదార యాడ్ చేసుకొని 4 ఇలాచీ వేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఆ పౌడర్ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని అయితే కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు అండ్ ఇలాచీ పౌడర్ని అయితే ముందుగా పెట్టాం కదా, పాకంలో కలిపాం కదా, దాంట్లోకి అయితే యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
ఈ కొబ్బరి తురుములో. చూసారు కదా, ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం రెడీ అయిపోయింది. స్టఫింగ్ అయితే రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని కజ్జికాయల కోసం అయితే పిండి కలుపుకోవాలి కదా, ఇంకా అది చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసారా, మైదా అయితే తీసుకున్నాను ఒక అరకిలో. దాన్ని అయితే జల్లెడ పట్టుకోవాలి. బయట నుంచి ఏ పిండిలు తెచ్చినా సరే జల్లెడ పట్టుకోవాలండి. పురుగులు ఏమైనా ఉంటాయి కదా, డైరెక్ట్ వేసేయకుండా జల్లెడ పట్టుకున్నామనుకో మనకి సేఫ్గా ఉంటుంది. ఇలా జల్లెడ పట్టుకున్నామనుకో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. మైదాకి అది కాక తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలాగ జల్లెడ అయితే పట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు అరకిలో మైదా అయితే తీసుకున్నాను కదా, దానికోసం 50 గ్రాములు డాల్డా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం అయితే బాండీని పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత దాన్ని అయితే కరగబెట్టుకోవాలి. ఇక్కడ అది కరిగేలోపు కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్లు బొంబాయి రవ్వనైతే యాడ్ చేస్తున్నాను. చూసారా, డాల్డా అయితే కరిగింది. ఇంకా దాంట్లోనే 1 స్పూన్ నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల స్వీట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అండ్ ఇది మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ పిండి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసిన బొంబాయి రవ్వ, సాల్ట్ మొత్తం అంతా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ముందుగా రెడీ చేసుకున్న, అంటే ముందుగా కరగపెట్టుకున్న నెయ్యి డాల్డా ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్పూన్తో అయితే, వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను నేను. ఉండలు కట్టకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చేతితోటి పిసుకుతూ కలిపామనుకో ఇలాగా ఉండలు లేకుండా పిండి అనేది స్మూత్గా వస్తుంది. చూసారు కదా, పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. పొడిగా లేకుండా ముద్దగా లేకుండా, అంటే డాల్డా అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. అలా ముద్ద వచ్చిందనుకో. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం కదా, అదిమి పెడుతున్నారు. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్నామనుకో పిండి కొంచెం డాల్డాలో నానుతుంది కూడా అనమాట. ఇక్కడ ఇదైతే గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటున్నాము పిండిని. ఎందుకు అంటే డాల్డా వేసాం కదా, పిండి అనేది గట్టిపడకుండా ఉండడానికి, ఉండలు కడుతుంది. మళ్ళీ గోరువెచ్చని వాటర్తో కలుపుకున్నామనుకో పిండి అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది, చపాతీ పిండిలాగా. చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ అయితే తయారు చేస్తున్నాము లిక్విడ్ లాగా, అంటే మైదాని కొంచెం యాడ్ చేసి కజ్జికాయలకి పూసుకోవడానికి సైడ్ వాటర్ అనేది పూసామనుకో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. నూనెలో వేసిన తర్వాత ఇలాగా ఈ పిండితో ప్రిపేర్ చేసింది పూసామనుకో కజ్జికాయలు అనేవి ఓపెన్ అవ్వవన్నమాట. చూసారు కదా, ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వచ్చిందాకా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే, మైదా పిండిని ఉండలు చేసుకోవాలి. చపాతీ పిండిలాగా చపాతీకి చేసినట్టు చేసి ఉండలు చేసిన తర్వాత పొడి పిండి యాడ్ చేసుకొని ఇంక ఇలాగా చపాతీని రుద్దుకున్నట్టు రుద్దుకోవాలన్నమాట. ఇలాగ చపాతీని ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. మీడియం సైజ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కజ్జికాయల మౌల్డర్ అయితే ఉంటుంది కదా, దానికి పొడిపిండిని యాడ్ చేసి దానిపైన పొడిపిండి చల్లాము. అండ్ ముందుగా రెడీ చేసుకున్న చపాతీని అయితే దాని మీద పెట్టి ఇలాగ ఒకసారి అదిమామనుకో ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దాంట్లోకి స్టఫింగ్ తీసుకుంటున్నాము. ఇలాగ స్టఫింగ్ అంటే మీ మౌల్డర్ని బట్టి ఎంత పడితే అంత ఇలాగ స్టఫింగ్ పెట్టేసి, అండ్ దీనికి ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఎందుకు అని చెప్పేసి అండ్ డౌట్ వస్తుంది కదా, ఇలాగ పూసుకోవడానికి అనమాట. చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నామంటే కజ్జికాయలు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఓపెన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా. చూసారు కదా, ఇలాగ మొత్తం చుట్టూరు పూసిన తర్వాత ఇలాగ క్లోజ్ చేసి దీన్ని అయితే ప్రెస్ చేయాలి. ఒకసారి అలా ప్రెస్ చేసి మిగతా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్ని చాకుతోటి ఇలాగ కట్ చేసేసి, అది ఆ పిండి ఏమి వేస్ట్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కజ్జికాయ చేసేటప్పుడు చేయొచ్చు అనమాట. అంటే నెక్స్ట్ ఇంకో చపాతీ చేస్తాం కదా, అప్పుడు చేసుకోవచ్చు దాన్ని కూడా. అండ్ ఇలాగ తీసి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, చాకుతోటి ఇలా కట్ చేసామనుకో నీట్గా ఉంటుంది కజ్జికాయ అనేది. పర్ఫెక్ట్గా చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కజ్జికాయ అనేది, ఓపెన్ అవ్వకుండా.
అలాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా చేసుకున్నామనుకో నీట్గా ఉంటుంది, ఓపెన్ అవ్వకుండా. ఒకవేళ చేత్తో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాగా ఒకటి తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకొని చపాతీని కజ్జికాయల కోసం ఇలాగ చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి దీనికోసం అయితే చాకుతోటి పైకి లేపేసి స్టఫింగ్ ఇలాగ పెట్టేసుకొని సరిపడా పెట్టుకోవాలి స్టఫింగ్ని అయితే. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక పూసాం కదా, దాన్ని అయితే పూసుకోవాలన్నమాట. మైదా పిండిని అదే లిక్విడ్ చేసాం కదా, దాన్ని అయితే ఇలాగ చుట్టూరు పూసుకున్న తర్వాత దీన్ని స్లోగా క్లోజ్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా, చేత్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ చేతికి అంటుకోకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి, ఓపెన్ అయిపోకుండా. చూసారు కదా, ఇది వచ్చేసి మౌల్డ్ది, ఇది వచ్చేసి చేత్తో చేసింది అనమాట. అండ్ ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగ కజ్జికాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట, కొంచెం పిండిని అయితే వేసి. అండ్ ఇలాగ వేసేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేస్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వేసామనుకో లోపల కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది, అప్పుడు కజ్జికాయలు కూడా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారా, ఒకవేళ ఆయిల్లో కానీ చిమ్మేస్తుంటే అంటే ఓపెన్ అయ్యి ఒకవేళ అంతా వస్తూ ఉంది అనుకుంటే ఇలాగా ముందుగా రెడీ చేసుకున్నాం కదా లిక్విడ్ని, దాన్ని అయితే ఇలా యాడ్ చేసి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకున్నాం అనుకో ఏమవ్వదు, క్లోజ్ అయిపోతుంది. అది అనేది బయటికి రాదనమాట స్టఫింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసి తీసాం కదా, ముందుగా ఫ్రై చేసి తీసాం కదా, వాటిని అయితే యాడ్ చేసుకుందాము. వీటిని తీసి పక్కన పెట్టేసి చూసారు కదా, ఇలా వేసుకున్నామనుకో కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల కొబ్బరి పాకం అనేది బాగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి తిప్పుకుంటూ. చూసారా, ఇప్పుడు కజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయినాయి అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా కజ్జికాయలు రెడీ చేసుకున్నామో. పచ్చి కొబ్బరితో చేసుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కన్నా కూడా. ఈసారి ఇలా ట్రై చేయండి, పండుగకి వస్తున్నాయి కదా పండుగలు. సంక్రాంతికి చేస్తూ ఉంటాం కదా పిండి వంటలు, ఇలా ట్రై చేయండి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ ఈజీ కజ్జికాయలు ఎలా చేయాలో చూపించాను కదా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రెడీ అయిపోయినాయండి ఈజీ కజ్జికాయలు అయితే. చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా చేసుకుంటే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.